ఇది మతోన్మాదంతో పిచ్చెక్కి తిరుగుతున్న లలిత్ గాడికి మాత్రమే. నా ప్రియ హిందూ సోదరులకు కాదు, గమనించగలరు. వీడేమన్నాడు ఒక్కసారి చూడండి, పిచ్చ కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఒక మాట చెప్తానండి, భారతదేశపు వైదిక ఏదైతే వాంగ్మయం ఉందో ఆ వైదిక వాంగ్మయం మొత్తం తిరగండి. ఎక్కడైనా సరే నా దేవుడిని నమ్మని వాడిని చంపే అనే మాట ఒక్కటి చూపించండి. ఈ క్షణం నేను హిందూ మతాన్ని విడిచిపెట్టడానికి రెడీగా ఉన్నా. ఏంట్రా అంటున్నాం? హిందూ వాంగ్మయంలో మీ దేవుళ్ళను నమ్మకపోతే చంపేయమని ఒక్క మాట చూపించినా నువ్వు హిందూ మతం విడిచిపెడతావా? సరే, ఒక్కటేంటి, 2 చూపిస్తాను చూడు. లింగ పురాణం పూర్వ భాగం 7వ అధ్యాయము 27-28 శ్లోకాలు చూడు. ఘోరము అను నరకము నుండి మాయా అను పేరుగల నరకము వరకును 28 కోట్ల నరకములు కలవు. శివుణ్ణి పూజించని వారు 28 కోట్ల నరకాల్లో పడతారు. ఇంకోటి చూడు, పద్మపురాణం భూమికాండము 96వ అధ్యాయము 11వ శ్లోకంలో సమస్త ప్రపంచానికి పరిపాలకుడైన విష్ణువును పూజించని వారు నరకానికి పోతారు. నీకు సిగ్గు శరం ఉంటే హిందూ మతం వదిలేరా సన్నాసి.